నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి ఫిబ్రవరి నెల 2024 మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశి వారికి ప్రథమార్థం మొదటి 15 రోజులు ఎలా ఉంటుంది, తర్వాత 14 రోజులు ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏ రంగాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ప్రతికూల తేదీలు ఏంటి, పరిహారాలు ఏం పాటించాలి, ఏ దశలు అనుకూలంగా ఉండవు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. సో చాలా ముఖ్యమైనటువంటి వీడియో, కంప్లీట్గా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోవద్దు. సో మకర రాశి వాళ్ళకి ఈ నెల చూసుకున్నట్లయితే మొదటి 14వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏదైతే పనులు ఎదురు చూస్తున్నారో, మీ ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ స్థలం కానీ ఏదైనా అమ్మాలని చూసేటటువంటి వాళ్ళకి చాలా మంచి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఏదైనా అగ్రిమెంట్ అట్లాంటిది ఏమైనా చేసుకుంటే కూడా చాలా మంచిది. దానివల్ల వచ్చేటటువంటి ధనాన్ని కూడా మళ్ళీ పూర్తిగా మీరు ఒకదాని మీద కాకుండా ఇంకొక ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేటటువంటిది చేయండి. నెక్స్ట్ మీకు గనక చూసుకున్నట్లయితే ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందికర వాతావరణం, అంటే ఏంటంటే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అవి రావడానికి అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుకు సంబంధించిన అనారోగ్యము, దాంతోపాటు ఎముకల సంబంధమైనటువంటిది నీరసము, ఇట్లాంటివి నిస్సత్తువ ఇట్లా ఉండడానికి అవకాశం ఉంది. డీహైడ్రేషన్ అవడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే సమయానికి భోజనం చేయటము, వాటర్ లిక్విడ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవటము, సమయపాలన పాటించడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్ మీకు ఏదో ఒక రకంగా కొంచెం ధనం అనేటటువంటిది మాత్రం రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కూడా కొంచెం బిజినెస్ ఎన్హాన్స్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. మీ కాంపిటీటర్స్ మీద మీదే పై చేయి అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఆయిల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ ఇట్లాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ ప్రోడక్ట్స్ ఇట్లా చేసేటటువంటి వాళ్ళకి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కూడా గోచరిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా డబ్బులు మీకు వచ్చినటువంటి ధనాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే అనవసరమైనటువంటి ధన వ్యయము, కొంచెం టెన్షన్స్ ఇవి ఉండడానికి అవకాశం ఉంది. ఇతరత్ర సంబంధ బాంధవ్యాల విషయంలో స్త్రీలు పురుషులతో కానీ, పురుషులు స్త్రీలతో కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవి పాటించండి. ఏంటంటే ఒక్క పీరియడ్ బాగున్నటువంటి పీరియడ్లో చేసినటువంటి తప్పు ఎన్నో సంవత్సరాలు మనల్ని పట్టుకుని వేధించడం అనేటటువంటి ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే నిగ్రహాన్ని కోల్పోవద్దు. మీ యొక్క క్యారెక్టర్ని ఎప్పుడూ కూడా లూజ్ చేసుకోకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి కాలం అది కనబడుతుంది. అంటే గత అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ముందడుగు వేయటంలో కొంచెం తటపటాయిస్తూ ఉంటారు. అట్లా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మేజర్ పెద్ద ప్రాజెక్టులని కాదు కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా కొంచెం టీం వర్క్ అది పెట్టుకుని ఎవరెవరు ఏ వర్క్ చేయాలి అసైన్ చేసుకుంటూ ముందుకు వెళితే కనుక చాలా మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు అవి కనబడుతూ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ధన వ్యయం అవటం కానీ, వెహికల్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. రెడ్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్స్ మాత్రం వాడద్దు. ఆదివారము, గురువారం అంత అనుకూలం కాదు. ముఖ్యమైన పనులు అవి కూడా చేసుకోవద్దు. దాంతోపాటు రవి దశ కానీ, శని మహర్దశ కానీ, లేకపోతే చంద్రదశ కానీ, గురుదశ కానీ ఈ దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి. నెక్స్ట్ అవసరమైతే మీ జాతకాలను కూడా చెక్ చేయించుకోండి. అదృష్ట రత్నాన్ని ధరించండి. ధరిస్తే కొంచెం మీకు అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ సమయం అనేటటువంటిది కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతూ ఉంది. అందువల్ల ఏంటంటే మీరు వివాహ ప్రయత్నాలు అవి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వివాహం అవడానికి అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళకి ఇంట్లో పెద్దలు కూడా కొంచెం అంగీకరించడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు చేయబోయేటటువంటి పనిని ఎవరికి చెప్పవద్దు. చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. వీలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సూర్య గ్రహ స్తోత్రాలు అవి పాటించుకోండి. దాంతోపాటు శని స్తోత్రాలు కూడా పఠించండి. నవగ్రహాలకి పసుపు నీరుతో అభిషేకం చేయండి. ఈశ్వరుడికి ఒక అభిషేకం చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కనబడుతున్నాయి. ప్రతికూల తేదీల విషయానికి వచ్చేటప్పటికి 9వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు అంత అనుకూలంగా లేవు. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు అవి ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. సో మకర రాశిలో ఎవరైనా పుట్టినటువంటి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెయిట్ మేనేజ్మెంట్లోకి చేసుకోండి. ఏదైనా యాక్టివిటీ అనేటటువంటిది స్టార్ట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. విలువైన వస్తువులు, పత్రాలు, ఆభరణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. నెక్స్ట్ ప్రయాణాలలో కూడా ద్వితీయార్థంలో అంటే 14, 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ప్రయాణాల్లో వాటిల్లో కూడా
కొంచెం జాగ్రత్తగా మెలకువగా పిల్లల్ని వాళ్ళని కూడా కొంచెం కనిపెట్టుకొని ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. సో మీ పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి అది ఉండడానికి అవకాశం ఉంది. మీ ఇష్టం లేని ప్రదేశానికి మీరు ట్రాన్స్ఫర్ అవ్వటం ఇట్లాంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ కొన్ని రోజులు కొంచెం సర్దుబాటు చేసుకుని జాగ్రత్తగా మీరు కనుక ఈ సమయాన్ని అధిగమించినట్లయితే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో మనం చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని ముందడుగు వేయండి. ఆల్ ది బెస్ట్. మకర రాశి శుభం.